ఆమేన్. అప్పుడమ్మా హల్లెలూయా. దేవుడు ఎవరికి వెళ్తుంది కాక. దేవుని స్తోత్రం. ఒకసారి ప్రతి ఒక్కరు దేవుని స్తోత్రించండి. దేవుని నామానికి మహిమ గాక. ఆమేన్. దేవుడు మనందరికీ కూడా మంచి ఆరోగ్యం ఇచ్చి ఆయుష్ ఇచ్చి భూమి మీద సజీవులతో ఉంచి మనం చక్కగా ఈ లోకంలో జీవించడానికి దేవుడి చెప్పడమా హల్లెలూయా. భూమి మీద మనం బ్రతుకున్నామంటే అది దేవుని కృప, దేవుని దయ. ఆయుష్ ఆయన ఇవ్వాలి, ఆరోగ్యం ఆయన ఇవ్వాలి, దీవెన ఆయన ఇవ్వాలి, సమస్తం ఆయన ఇచ్చాడు. ఈ జన్మ ఆయన ఇచ్చాడు. స్తోత్రం. కాబట్టి ఈ ఇచ్చిన దేవుడికి మనం ఏం తెలుసండి? ఆ దేవుడికి మహిమకరంగా, ఆ దేవుడికి ఇష్టకరంగా, ఆ దేవుడికి ప్రీతికరమైన బిడ్డగా, ఆ దేవుని నామాన్ని మహిమపరిచే బిడ్డగా ఈ లోకంలో యథార్థంగా, నీతిగా, నిజాయితీగా దేవుని వాక్యం ప్రకారం జీవించి ఆయన గుణగణాలు ఈ ప్రపంచానికి పరిచయం చేయాలి. స్తోత్రం. అంటే మనందరం కూడా యేసు ప్రభువులాగా మారాలి. ఎలా మారాలండి? చెప్పడమ్మా, నేను ప్రసంగం చేయలేదు, నాకు చాలా వస్తుంది మాట్లాడాలని. స్తోత్రం. హల్లెలూయా. మనందరం కూడా ఎలా మారాల్సింది? యేసు ప్రభువులాగా మారిపోవాలి. ఎప్పుడైతే యేసు ప్రభు మారిపోతామో అందరూ కూడా ఆ యేసు ప్రభుతో స్నేహం చేయడం చేస్తారు. హల్లెలూయా. హల్లెలూయా. ఏంటంటే యేసు ప్రభువులో పాపం లేదు, యేసు ప్రభువులో ఏ లోపము లేదు, ఏ నేరం చేయలేదేగా. పవిత్రుడు, నిర్దోషి, నిష్కమంతుడు, పాపుల్లో చేరక ప్రత్యేకముగా ఉన్నవాడు. స్తోత్రం. ఎంత గొప్ప దేవుడండి! ఈ దేవుడి గురించి ఎంత చెప్పినా తనివి తీరదు. ప్రత్యేకముగా ఉన్నవాడు, పాపము లేనివాడు, పాపిని ప్రేమించాడు, పాపాలు క్షమించాడు, పాపంతోనే తిరిగాడు కానీ పాపము చేయలేదు. స్తోత్రం. హల్లెలూయా. ఎంత గొప్ప దేవుడండి దేవుడు! ఆ దేవుడిని కలిగిన మనం ధన్యులము. స్తోత్రం. చాలా అనుకుంటారండి, వాళ్ళే గొప్ప అనుకున్నారు. అంటే గొప్పతో మేళ మీద పెట్టుకోవడం దానికి వ్యతిరేకం నేను కాదండి. దానికి స్తోత్రం. మన దేవుడు అన్నాడు, తన దారిద్ర్యం వల్ల మనం ధనవంతులుగా స్తోత్రం. మనం కూడా ఉన్నవారు అవ్వాలని, ఉన్న స్థితిలో ఉండాలని, గొప్పవారు కావాలని ఆయన మనతో ఏమైతే తెలుసండి? అన్ని ఉన్నవాడు ఏమీ లేని దరిద్రుడైపోయాడు. స్తోత్రం. హల్లెలూయా. మరి అన్ని మనం ఆయన కొరకు ఏమవ్వాలి? ఆయన సాక్షులుగా నిలబడాలి. స్తోత్రం. ఆయన బిడ్డగా జీవించాలి. ఆయన కుమారుడిగా, కుమార్తెగా ఆయన గుణగణాలు ప్రచురణ చేయాలి. స్తోత్రం. అనేక మందిని యేసు ప్రభు యొద్దకు నడిపించాలి నీవు నేను. స్తోత్రం. ఏంటంటే ఈ లోకానికి అంతం అతి త్వరలో రాబోతుంది. ఈ ప్రపంచం అంతమైపోయే దినం రాబోతుంది. స్తోత్రం. ఏమండి, ఒక మాట అండి. మా చిన్నప్పుడు ఒక కార్యక్రమం జరిగింది, చెప్పను, పేరు కూడా చెప్పనండి. అది కార్యక్రమం చాలా రోజు జరిగింది. అప్పుడు చెప్పొచ్చారంట, ఎలా జరుగుతుంది, ఎలా జరుగుతుంది, ఎలా జరుగుతుంది, ఎలా జరగబోతుంది భవిష్యత్తు చెప్పారు. నేను స్తోత్రం. నేను ఎవరిని విమర్శించినట్టు కానండి, అందుకే పేరు అతను లేదు. చెప్పొచ్చారు, భవిష్యత్తు చెప్పారు, మేము చక్కగా. అయితే యేసు ప్రభువు చెప్పారన్న